హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ చింతకాయ చేపలు. చింతకాయ చేపలు ఇలా వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలానే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఆంధ్ర స్టైల్లో చింతకాయ చేపలు ఇలా వండండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా. చిన్న చేపలు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చేపల్ని మెత్తళ్ళు అంటారు. ఈ మెత్తళ్ళు పొట్టకాడ ఎక్కువ ముళ్ళులు ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాలి. ఆ పొట్టకాడ ముళ్ళులన్నీ తీసేస్తే మనకు ముళ్ళు అన్నది గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ రకంగా చేసుకోండి చేపలు. ఆ చేపలకి చింతకాయలు ఎన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతకాయల పైన వగర అంటారు దాన్ని. ఆ చింతకాయలు ఒక గిన్నెలో వేసి చిన్న చిన్నగా ఇలా ముక్కలు చేసుకోండి. మనకు వీలుగా ఉంటుంది కడగటానికి. ఆ వగర పోవటానికి ఆ గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా రాపుడు పెడితే పైన వగరంతా పోతుంది. నేను చూపించిన విధంగా చేతితోటి ఇలా రాపుడు పెట్టండి. పైన వగరంతా పోయింది చూడండి. ఇలా రాపుడు పెట్టేసుకున్నాక 2-3 సార్లు కడుక్కోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు కడగండి. కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీ బౌల్లో 8 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను. ఈ చిన్నగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా అందులో వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కాళ్ళతో సహా. వేసుకున్నాక కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక చేపల్లో వేసుకోండి. వేసేసుకున్నాక అదే మిక్సీ బౌల్లో చింతకాయలు వేసుకోండి. మనం చింతకాయలు కట్ చేసి పప్పు తీయన అవసరం లేదు. చింతకాయలు బాగా తయారవ్వలేదు కాబట్టి పప్పు ఉండదు. మిక్సీ బౌల్లో వేసేసుకున్నాక అల్లం ముక్క వేసుకోండి. ఇంత అల్లం ముక్క వేసుకోవాలి. అది కట్ చేసుకుని చిన్న ముక్కలుగా వేసుకోండి. చింతకాయ చేపల్లో అల్లం ముక్క వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మెత్తగా చేసేసుకున్నాక ఈ మిక్సీ పట్టుకున్న చింతకాయ పేస్ట్ కూడా ఈ చేపల్లో వేసేసుకోండి. ఈ చింతకాయ పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం కదా, కొద్దిగా పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. ముందు ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకుని వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను వండినట్టు ఒక్కసారి వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మీకు కూడా నచ్చుతుంది. ఆయిల్ వేసేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, చింతకాయ పేస్టు అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోండి. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి ఇలా కుదుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టేసుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ముందు 2-3 సెకండ్లు హైలో పెట్టి ఉడకనిచ్చి తర్వాత మీడియం మంటలో పెట్టి ఉడకనివ్వండి. కర్రీ ఉడికి ముందు ఒకసారి మూత తీసి ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా కుదిపి మళ్ళీ పెట్టేసుకుని మళ్ళీ ఉడకనివ్వండి. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది చింతకాయ చేపల్లోనూ, మీరు చూసుకుని వేసుకోండి. చింతకాయ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.